లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 1. నీకు ఆల్రెడీ లాజిక్ బిల్డింగ్లో బేసిక్స్ వచ్చు అనుకుంటే మాత్రం ఈ రీల్ని ఇప్పుడే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పే ఈ సిరీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ చాలా బేసిక్ ఉంటాయి. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి టు ఫైండ్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం n మాడిలో బై 2 = 0 అని వస్తే ఈవెన్ అని తీసుకుంటాము, 1 అని వస్తే ఆడ్ అని తీసుకుంటాం. కానీ ఇంటర్వ్యూర్ అక్కడే ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే ఈ మాడిలో ఆపరేటర్ యూజ్ చేయకుండా చెప్పమంటాడు. సో నేను చెప్పే ఈ సొల్యూషన్ని చూడండి. సో మీకు ఈజీగా బిట్ వైజ్ ఆపరేటర్స్ అర్థమవుతుంది. దాంతోపాటు ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా అర్థమవుతుంది. మీరు నెంబర్స్ అన్నిటిని బైనరీ నెంబర్స్గా కన్వర్ట్ చేస్తే మీరు అక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే ఈవెన్ నెంబర్స్ అన్నిటికీ లాస్ట్లో 0 ఉంటుంది అండ్ ఆడ్ నెంబర్స్ అన్నిటికీ లాస్ట్లో 1 ఉంటుంది. సో మీరు ఇదే ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకొని బిట్ వైజ్ ఆపరేటర్తో ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే n అండ్ 1 అని తీసుకుంటే =0 వచ్చింది అనుకో ఆ నెంబర్ ఈవెన్ అవుతుంది. n అండ్ 1 అని తీసుకొని =1 వచ్చింది అనుకో ఆ నెంబర్ ఆడ్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ 5 ఉంది. సో 5ని మనం బైనరీగా కన్వర్ట్ చేస్తే 1 0 1 అని వస్తుంది. అలాగే 1ని కన్వర్ట్ చేస్తే 0 0 1 అనమాట. ఈ లాస్ట్ 2 మాత్రమే సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ 1 మాత్రమే వస్తుంది అండ్ రిమైనింగ్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు 0 వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏంటిది 1. సో ఇది ఆడ్ అనమాట. సో అలానే 10 తీసుకున్నాము. సో 10ని బైనరీగా కన్వర్ట్ చేస్తే మనకు 1 0 1 0 వస్తుంది. 1ని కన్వర్ట్ చేస్తే 0 0 0 1 అని వస్తుంది. సో మీకు ఆల్రెడీ బైనరీ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు అనుకుంటా. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 0 వస్తుంది. సో ఇక్కడ అన్ని జీరోస్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 0. సో అప్పుడు ఈవెన్ అవుతుంది. సో మీరైతే ఈ అండ్ ఆపరేటర్తో మీరు ఒక నెంబర్ని ఈవెన్ ఆర్ ఆడ్ అని ఈజీగా చెప్పొచ్చు. ఈ సొల్యూషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ కాకుండా మనకు ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పొచ్చు. అది ఎలాగో కింద క్యాప్షన్స్లో ఇచ్చాను. సో ఒకసారి చెక్ చేయండి. ఈ లాజిక్ బిల్డింగ్ సిరీస్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో Day 2 అని టైప్ చేసి అండ్ ఈ రీల్కి ఒక లైక్ వేసి ఈ అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి.